తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా. ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474744. నారాయణ. ఆహా, నారదమునీంద్రులా, నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామధేయుల. అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ స్వల్పవరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ. అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చెయ్యమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువు వచ్చి అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. నువ్వేం చేస్తున్నా? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తువు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తేవి, నీకు ఇక్కడ ఏం పని అని అనే. రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెళ్తున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పావుగా, వెళ్తాలేమ్మా. అబ్బా, ఏమిటి వదిన? బిగి చూస్తున్నానమ్మా, మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు. మంచి చెలికెత్తివే. చూడండి వదిన. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిల్లెలి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాం. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు, చెప్పమ్మా. నేనేం చెప్పను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర, వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే. నారాయణ. మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో. ఆహా, పారిజాత పుష్పము. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే
వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ? అవును రుక్మిణీదేవి, ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము, శీలము, కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా, రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర, గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత, అన్నిటినీ మించి మీ చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి! మల్లిగా ఏరి? ఓ, నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుకు చెప్పాలి. మల్లిక, విన్నది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తి పోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిక్కుతూ నీలుగుతూ విర్ర వెగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక! ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు, కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను? నోరు మూసుకోమన్నాను. ఏమిటిది? మందిరం అంతా సందడి లేకుండా ఉంది. వీణలు మోగటం లేదు, గానం సాగటం లేదు. ఓహో, ఏం మందరా,
అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమే? నోరు మూసుకోమన్నారండి. మంచిది. కదికేది రాగి సద్ది, వెతికితే తెలివి కొద్ది. సోదికి రాదు ఉన్న బుద్ధి, బిరుదు మాత్రం మంచి బుద్ధి. ఎట్టాగే మీతో చచ్చేది? ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు, కోపం ఏమో చప్పడిపోద్ది. హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే. ఓయ్ మంచి బుద్ధి, చెప్పకుండా పెడుతున్నావు. ఎవరు పిలుచుకురమ్మన్నారు? వచ్చింది బుద్ధి వచ్చింది. అన్నయ్య గారు, నారదయ్య గారు, సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు. తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు. ఓహో, నారద మునీంద్రులా ఇక్కడ. నమో నమః. నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూశావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ ఎంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవ కుల నందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారద మునీంద్ర, మీరు త్రికాల వేదులు కదూ. ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. పరిస్థితులు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారులు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి, రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. నారాయణ. ఆహా, నారద మునీంద్రులా నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామధేయుల. అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ. స్వల్పవరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ. అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చేయమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువు వచ్చి అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది.
బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తువు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తేవి, నీకు ఇక్కడ ఏం పని అని అనా? రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెళ్తున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పావుగా, వెళ్తాలేమ్మా. అబ్బా, ఏమిటి వదిన? బిగి చూస్తున్నానమ్మా, మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు, మంచి చెలికెత్తివే. చూడండి వదిన. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిల్లెలి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాం. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు, చెప్పమ్మా. నేనేం చెప్పను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర, వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే. నారాయణ. మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో. ఆహా, పారిజాత పుష్పము. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ? అవును రుక్మిణీదేవి. ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా, రుక్మిణీదేవి,
ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర. గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకబాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత, అన్నిటినీ మించి మీ చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి! మల్లిగా ఏరి? ఓ, నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుకు చెప్పాలి. మల్లిక, పిన్నది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తిపోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిక్కుతూ నీలుగుతూ విర్ర వెగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక! ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు, కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను? నోరు మూసుకోమన్నాను. ఏమిటిది? మందిరం అంతా సందడి లేకుండా ఉంది. వీణలు మోగటం లేదు, గానం సాగటం లేదు. ఓహో, ఏం మందర, అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమే? నోరు మూసుకోమన్నారండి. మంచిది. కదికేది రాగి సద్ది, వెతికితే తెలివి కొద్ది. సోదికి రాదు ఉన్న బుద్ధి, బిరుదు మాత్రం మంచి బుద్ధి. ఎట్టాగే మీతో చచ్చేది? ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు, కోపం ఏమో చప్పడిపోద్ది.
హా గోపాలకృష్ణ దయచేస్తుండారు భలే. ఓయ్ మంచి బుద్ధి, చెప్పకుండా పెడుతున్నావు. ఎవరు పిలుచుకురమ్మన్నారు? వచ్చింది, బుద్ధి వచ్చింది. అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు. తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు. ఓహో, నారద మునీంద్రులా ఇక్కడ. నమో నమః. నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూశావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ అంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవ కుల నందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారద మునీంద్ర, మీరు త్రికాల వేదులు కదూ. ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. పరిస్థితులు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారులు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి? రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి.